కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్టు నేను మాట్లాడడం లేదు, ఏదో గాల్లో కబుర్లు చెప్పేస్తున్నాను, గాలి కబుర్లు చెప్పేస్తున్నాను అనుకోవద్దు. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? ఒకవేళ అంటే భవిష్యత్తులో, ఒకవేళ అనే పదము దేన్ని సూచిస్తుందని మాట్లాడుకున్నాం? భవిష్యత్తుని సూచిస్తుంది. ఇప్పుడు బాగున్నాను, ఇప్పుడు బాగా పాడుతున్నా, ఇప్పుడు బాగా చదువుతున్నా, ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు బాగా వాక్యం చెప్తున్నా, ఇప్పుడు బాగా స్వార్థ పరిచర్యలో నా వంతు పాత్ర పోషిస్తున్నా. కానీ ఇలాగే ఉంటామని గ్యారంటీ లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఇతరులకు ప్రకటించిన తరువాత, ప్రకటించే ముందు ఏం చేయాలి? తను పాటించాలి. పాటించాలంటే ముందేం చేయాలి? పరిశీలించాలి. పరిశీలించాలంటే దానికంటే ముందేం చేయాలి? చదవాలి. నేను చదివి పరిశీలించి పాటించి ఇతరులకు ప్రకటించిన తరువాత, ఇంత జరిగిన తరువాత, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా పడిపోతారా? పడిపోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు, చాలా గ్యాప్ ఏమీ అవసరం లేదు. నిమిషాల్లో, క్షణాలలో, రెప్పపాటులో పడిపోయే అవకాశం ఉంది. అందుకే ఒకవేళ నేను ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకేముందులేండి, ఇంతవరకు వచ్చేసాం అనుకోవడానికి ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఈరోజు సమాజాన్ని చూస్తున్నాం కదా, ఏమనుకోవద్దు, లోకంలో ఉన్నది మీకు చెప్తున్నా. జనరల్గా చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, చంటి పిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు ఉంటారు. మనం ఏదైనా అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని ఎవరికైనా ఇవ్వాలంటే సాధ్యమైనంత వరకు మగవాళ్ళు, ఆడవాళ్ళ దగ్గర పెడతాం. అది కాదు అంటే పెద్దవాళ్ళైన పురుషుల దగ్గర పెట్టడానికి ఇష్టపడతాం. ఎందుకని? వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళంటే కూతుర్లానో మనవరాళ్ళనో చూస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే కుర్రవాళ్ళ దగ్గర పెడితే ప్రమాదం అని. కానీ ముసలి వాళ్ళ దగ్గర పెట్టినంత మాత్రాన క్షేమంగా ఉంటున్నారా పిల్లలు? ఈరోజు ఉంటున్నారా? 60 ఏళ్ల ముసలోడు, 70 ఏళ్ల ముసలోడు 5 నెలల పిల్లల్ని, 5 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్నారు అంటే మన ఊహ తలక్రిందలవుతుందా లేదా? మనం ఏమనుకుంటున్నాం? వయసులో ఉన్నవాడికైతే కోరికలు ఉన్నాయి, ముసలోళ్ళకి ఏముంటాయిలే, చక్కగా చూసుకుంటారు వాళ్ళ పిల్లల్లా అనుకుంటున్నాం. ఆహా, వాళ్ళ పిల్లల్లా కాదు, వాళ్ళ మనవరాళ్ళ కాదు, అసలు ఆ ఛాన్సే లేదు. 60 ఏళ్ళైనా వాడు పురుషుడే, 5 నెలలైనా ఈమె స్త్రీని. అలాగే ఉంది వాళ్ళ సమాజం. అసలు నమ్మడానికి అవకాశమే లేదు. ఇది ఎంత వాస్తవమో, ఎంత వాక్యం చదువు, ఎంత ప్రకటించు, ఎంత బోధకుడు అవ్వు, ఎంత ఇంకేమంటారు మన క్రైస్తవ సమాజంలో చెప్పాలంటే, నువ్వు బిషప్ అవ్వు, పోపు, నువ్వెవరివి? శరీరము కలిగిన ఒక మనిషివి. దానికి తప్పకుండా ఏముంటాయి? కోరికలు ఉంటాయి. ఆ కోరికను అధిగమించలేనప్పుడు, లేక ఆ కోరికను చంపుకోలేనప్పుడు, తన కళ్ళ ముందున్నది పసిబిడ్డ, వయసు వచ్చిన వాళ్ళ అనేది ఏమి చూడట్లేదు. ఈరోజు సమాజంలో మనం చూసేది, పేపర్లు, న్యూస్లో చూసే అవేగా. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు ఇతరులకు ప్రకటిస్తున్నాను అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను అనుకోవడానికి ఏమీ లేదు. నేను ఎంత ప్రకటించే స్టేజ్కి వెళ్ళినా పడిపోవచ్చేమో. ఎందుకంటే నేను దేంతో ఉన్నాను? శరీరంతో ఉన్నాను. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? పడిపోకుండా ఉండాలి అంటే ఒక మనిషి చేయాల్సిన ప్రాముఖ్యమైన ఏకైక పని ఏంటో తెలుసా? నీ శరీరాన్ని నలుగుగొట్టుకుంటే నువ్వు అలాంటి తప్పు చేయడానికి అవకాశం ఉండదు. శరీరాన్ని దేనిలో నలుగొట్టుకోవాలి? దేవుని పనిలో. నిజంగా నీ కళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉంటే, నీ చెవులు వాక్యాన్ని వింటూ ఉంటే, నీ మనస్సు వాక్యం కొరకు పరితపిస్తూ ఉంటే, పాపం చేయడానికి నువ్వు ఎంతైనా భయపడతావు, దూరంగానే ఉంటావు కదా. అలా కానప్పుడు ఏమవుతుంది? కన్ను చూసిన ప్రతిదాని వెంట నీ మనసు వెళ్తుంది. నీ మనసు వెళ్ళిన ప్రతి చోటికి నీ కాళ్ళు వెళ్తాయి. నీ కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి నీ దేహం అంతా నడుస్తుంది. నిన్ను, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వెంత గొప్పవాడివైనా పడిపోయే ప్రమాదం ఉంది. పడిపోకుండా ఉండడానికి సింపుల్, నీ దేహాన్ని నీ కంట్రోల్లో ఉంచుకో. నేను అలా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అందుకు నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా దేహాన్ని ఏం చేస్తున్నాను? నలుగగొట్టుకుని లోపరుచుకుంటున్నా. అంటే నలుగగొట్టి లోపరుచుకోకపోతే అది కూడా ఎదురు తిరుగుద్దా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? దెబ్బంటే భయపడేవారు అనుకోండి, మా ఆయన చూస్తే కొడతాడేమో అని భయపడతారు. దెబ్బంటే భయం లేనోళ్ళు మనకు తెలిసిందే లేదా? దెబ్బంటే భయపడిన పిల్లలు తండ్రి మాటకు వింటారు. భయం లేనోళ్ళు ఏం చేస్తారు? ఏం కొడతాడులే మా నాన్న, కొడితే 2 దెబ్బలేగా, అది భయం ఉందా? కాదు కదా. ఇక్కడ విషయం ఏంటి? కొట్టడం ముఖ్యం కాదు,
నువ్వు కొట్టావు అంటే లోపరుచుకోవాలి, దానికి భయపడాలి. దేహం కూడా అంతే. కొడితే కొట్టేళ్ళే, వీపప్పు చెప్పేద్దాం, నా కోరిక తీర్చుకోవడానికి వెళ్ళిపోదాం అని దేహం అనుకుందనుకోండి, నీ ఆత్మ ఖచ్చితంగా నరకానికే వెళ్తుంది. అసలు ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మాటను ఏ కారణాన్ని బట్టి పౌలు గారు చెప్పారు అని ఆలోచిస్తే 2 కారణాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒకటి, కొరింథీ పట్టణంలో ఉన్న పరిస్థితులు. అర్థమైందండి? కొరింథీ పట్టణంలో ఉన్న పరిస్థితి. అసలు కొరింథీ పట్టణంలోని వారు ఎలాంటి వారట? ఒకసారి ఈ మాట చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కొరింథీ సంఘంలోని వారు ఎలాంటి వారట చెప్పండి? పరిశుద్ధులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే టోటల్గా సంఘంలోని వారంతా ఎలాంటి వారు? పరిశుద్ధులు. అంతేనా? పరిశుద్ధులు. సంఘం అంటేనే క్రీస్తు రక్తములో తమ పాపములను కడుక్కున్నవారు. పరిశుద్ధులైన ఈ సంఘంలోని పరిస్థితులు ఎలాంటివి? మనం చాలాసార్లు విన్నాం కదా. ఆ సంఘంలో పరిస్థితులు ఎలాంటివి? కలహాలు, జారత్వము, వ్యభిచారము, ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట, పగ, ద్వేషంతో రగిలిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ? వీళ్ళంతా పరిశుద్ధులేగా, కానీ శరీర కోరికలకు అవకాశం ఇచ్చిన బ్యాచ్ ఇది. పేరుకు మాత్రమే సంఘంలో ఉన్నారు. లోపలంతా సమస్త కల్మషం పేరుకుపోయింది కదా. అందుకు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు పరిశుద్ధులుగా పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి వచ్చిన వారు, కానీ మీ బ్రతికి ఎలా ఉంది అంటే, వాక్యం విన్నా, రక్షణ పొందినా, నేను బాగున్నాను అనుకున్నా, అతని హృదయము కొన్ని సందర్భాలలో భయంకరంగా ఉండే ప్రమాదం ఉంది. అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి పడిపోవడానికే అవకాశం ఉంది. కాబట్టి ఆ సంఘంలోని పరిస్థితులను బట్టి పౌలు గారు ఈ మాట చెప్పవలసి వచ్చింది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘంలోని పరిస్థితులే బాగలేదు కాబట్టి ఎవరైనా సంఘంలోనికి వచ్చినంత మాత్రాన అందరూ బాగుంటారు అనడానికేమీ లేదు. కాబట్టి నేను ఈ మాట మీకు చెప్తున్నాను అన్నారు ఒక కారణం. ఇక 2వ కారణం ఏంటి అంటే, పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్న వ్యక్తి. గమలీయేలు గారి పాదాల దగ్గర ఆయన జీవితంలో ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నారు. నన్ను అడిగితే యవ్వనం వచ్చేటప్పటికే మామూలుగా మనం చదువుతాం కదా, సామెతలు 22:6 ఏమని చదువుతాం? బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ మీరు గమనిస్తే పౌలు గారు ప్రారంభంలో దూషకుడును, హింసకుడును, హంతకుడును చెప్పుకుంటారు కదా. ఇవన్నీ దేనికోసం చేశారు? శరీర కోరికల కోసం కాదు, ధర్మశాస్త్రాన్ని కాపాడడం కోసమే. అంతేనా? దేనికోసం? ధర్మశాస్త్రాన్ని కాపాడడం కోసమే చేశాడు ఈ పనులన్నీ. యవ్వన ప్రాయం వచ్చేటప్పటికే ధర్మశాస్త్రాన్ని కాపాడుట కొరకు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారి జీవితాలను నాశనం చేయాలి అన్న ఆలోచనలోకి వచ్చాడంటే, ఈయన బాల్యం నుంచే ఏం చేస్తున్నాడనమాట? ధర్మశాస్త్ర విషయంలో కొన్ని నియమాలు పెట్టుకొని జీవిస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, గర్భంలో ఉన్నప్పటి నుండే ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులను విన్నారు, నేర్చుకున్నారు. బాల్యం నుండే ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులను విన్నారు, నేర్చుకున్నారు. యవ్వనం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని కాపాడుటకు తన వంతు ఏం చేయాలో అది బలాదూరుగా తిరగట్లేదు. ఆయన మద్దు కోసమో, పేకట కోసమో, యవ్వనస్తులైన ఆడపిల్లలను తీసేయడం కోసమో, అలాంటి వాటి కోసం కాదు ఆయన తిరిగింది. ఆయనంతా దేనికోసం ప్రయాసపడటం మనకు కనిపిస్తుంది? అధికారుల దగ్గర తాకీదులు ఎందుకోసం తెచ్చాడు? నేను బాగా చదువుకున్నాను, నేను అమ్మాయిలను ఏడిపిస్తాను అందుకోసమా? కాదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారి విషయంలో చర్య తీసుకోవడానికి. మీరు అక్కడ గమనిస్తే ఆయన టోటల్గా దేనికోసం కష్టపడుతున్నాడు అంటే ధర్మశాస్త్రం కోసమే. ఇంత కష్టపడుతున్నా, ఇంత చేస్తున్నా, ఏదో ఒకరోజు నేను పడిపోతానేమో
భయం ఉంది. ఎందుకుంది అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చాడు, తన పితరుల నుంచి నేర్చుకుంటూ వచ్చాడు. వచ్చిన ఆయనకు అర్థమైంది ఏంటంటే బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులు అనబడిన వారు కూడా చిన్న చిన్న విషయాలలో పొరపాట్లు చేసిన వారే. మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెడితే నేను నిత్య జీవానికి వెళ్ళగలను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని సవాలు చేసిన వారు ఇంకెవరైనా ఉన్నారా? పౌలు గారు తప్ప. ఆయనంత ధైర్యం ఎందుకు చెప్పగలిగారు అంటే చిన్న చిన్న పొరపాట్లు చేసిన వారి జీవితాలన్నీ చూస్తూ వచ్చిన ఆయన ఆ చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండడానికి ఏం చెయ్యాలో ముందు నుండే ప్లాన్ చేసుకుని వచ్చాడు. ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు ఆయన. మనకు తెలుసు కదా, అంటే నేను మిగిలిన వాళ్ళని నేను కించపరచట్లా, కానీ మనకు తెలుసుగా భక్తుల జీవితాలలో కూడా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు చేసి క్షమాపణ అడిగిన వారే మనకు కనపడతారు. అంతెందుకు మన దావీదు గారిని తీసుకుందాం, మెయిన్ ఆయనగా మనకు కనిపించే వ్యక్తి. ఇప్పుడు దావీదు గారి చరిత్ర పౌలు గారికి తెలుసా లేదా? తెలుసు కాబట్టి ఏమనుకున్నారు ఆయన? ఏమనుకున్నారు పౌలు గారు అంటే దావీదు గారు ఒక్క విషయంలో తప్పిపోయారు, కానీ నేను అందులో కూడా. అదే మనం అనుకోండి, దావీదంతటిగారే తప్పిపోతే మనం ఎంత? అంటే మన ఆలోచన విధానంలో ఉన్న తేడా చెప్తున్నా నేను మీకు. పౌలు గారి ఆలోచనకి మన ఆలోచనకు ఉన్న తేడా ఏంటంటే పౌలు గారు ఏమనుకుని ఉంటారంటే అంత గొప్ప భక్తుడు దావీదు, కానీ ఒక్క విషయంలో తప్పిపోయినట్టు దేవుడే స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ నేను ఆ ఒక్క తప్పు కూడా చేయకూడదు. ఇది ఆయన తీసుకున్న నిర్ణయం. అదే మనం అనుకోండి, వెతుక్కుంటాం దారులు. ఏమండి మోషే గారు అంత చేశారు, కనాను చేరారా? చిన్న విషయంలో తప్పిపోలేదు, తప్పిపోయారా లేదా? ఆ తర్వాత పశ్చాత్తాపడారు, అది వేరే విషయం. తప్పిపోయారా లేదా? తప్పిపోయారు. దావీదు గారు తప్పిపోయారు లేదా? తప్పిపోయారు. వెతుక్కుంటాం. సొలొమోను గారు తప్పిపోయారా లేదా? తప్పిపోయారు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు తప్పిపోయారా లేదా? తప్పిపోయారు. తప్పిపోయి తిరిగి వచ్చారు. మనం కూడా అంతే చేసుకుంటూ పోదాం. ఏదైనా తప్పని కూడా అప్పుడు సారీ ప్రభు అనొచ్చు. ఎందుకంటే భక్తులే తప్పిపోతే నేనెంత? ఆ పాటి భక్తి నాకెక్కడది? ఇప్పుడెప్పుడే ఎదుగుతున్నా చిన్న మొక్కను నేనని చక్కగా కవర్ చేసేసుకుంటాం. మనం చేసేసి ఏదైనా చేసినప్పుడు ఆ భక్తులంతా మనం చేస్తామా ఏంటండి? దావీదు గారు లాంటి వాళ్ళమా ఏంటి? మనం ఏమన్నా యేసుక్రీస్తు లాంటి వాళ్ళమా మనం ఏమన్నా అని మాట్లాడేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మాదిరి చూపించినారు మన కోసం కాదా? మనం అలా బ్రతకొచ్చని కాదా? మరి అలాంటప్పుడు మనం యేసుక్రీస్తులమా అనే ప్రశ్న తప్పేగా కాదా? మనం యేసుక్రీస్తు వారిలో ఎలా ఉంటాలండి? మనం అంత భక్తులమా అనొద్దు. మనము చేస్తే ఆయనలా ఉండొచ్చని నేర్పడానికి కదా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చేసి చూపించింది. ఇప్పుడు పౌలు గారు ఆలోచిస్తున్నప్పుడు ఆయన ముందు మెదులుతున్న వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు. నేను ఆ ఒక్క తప్పు కూడా చెయ్యకూడదు అనుకున్నారు. అందుకే మొదటి నుండే ఆయన ఏమని నిర్ణయించుకున్నారు? నా శరీరాన్ని నల్లగొట్టుకుంటే. దావీదు గారు ఎందుకు తప్పు చేశారు? శరీరంలో కోరిక పుట్టింది. చూడగానే ఏమనిపించింది? ఆమె అందం నా సొంతం కావాలి అనిపించింది. అందుకే తెచ్చుకున్నాడు, వాడుకున్నాడు. ఇప్పుడు నాకు ఆ కోరిక లేదనుకో, అసలు నా కోరికే లేదనుకో, నేను తప్పు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా కంటితో నేను నిబంధన చేసుకోవాలి, నా శరీరంతో నేను నిబంధన చేసుకోవాలి, నా మనసుతో నేను నిబంధన చేసుకోవాలి. ఏమని? కన్యకల్నే కాదు, చిన్నోళ్ళని ముసలోళ్ళని కూడా నేను చూడనని. అంతేనండి? చిన్నోళ్ళని ముసలోళ్ళని కూడా నేను చూడను అని మనం వేటితో నిబంధన చేసుకోవాలి? కంటితోనూ శరీరముతోనూ మనస్సుతోనూ నిబంధన చేసుకుంటేనే. నిబంధన చేసుకోవడం అంటే ఏంటి? అది పంపుద్ది. చూడు అసలు చూడు, నువ్వు ఎప్పుడు చూడలే అసలు అంత అందాన్ని, ఒకసారి చూడవయ్యా, చూస్తే చేసినట్టే ఏంటి చూడు అంటది. లేదు నేను చూడను, నాకు అవసరం లేదు, నేను చూస్తే నా ప్రభువుని చూడాలి. లేదు వివాహమై లోక సంబంధం ఉంటే నా భార్యని చూడాలి తప్ప నేను పరాయి స్త్రీని కన్నెత్తైనా చూడకూడదు. ఇప్పుడు శరీరపు కోరిక నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నావు. అది చూడమంటున్నా నువ్వు చంపేస్తున్నావు. అలా కాకుండా అది చూస్తేనే పెద్ద తప్ప ఏంటి? కళ్ళిచ్చినందుకు దేవుడు అందాన్ని చూడటానికి కదా, చూద్దాం ఏమైంది అంటావు. ఇప్పుడు చూస్తావు, రేపు చేస్తావు. ఇప్పుడు చూస్తావు, రేపు చేస్తావు. అందుకే దేవుడు చెప్తున్న విషయం, పౌలు గారి జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మనము తప్పిపోకుండా పడిపోకుండా ఉండాలి అంటే శరీరం ఏం చేయాలి? నలగొట్టేసేయి.
అది ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని అడిగే ఛాన్స్ నువ్వు దానికి ఇవ్వద్దు. ఎక్కడి నుంచి? ఇక్కడ నుండి అక్కడ వరకు. ఇది ఒక ఎత్తు అయితే, పౌలు గారి జీవితంలోని మరొక సంఘటన ఉంది. అంటే అప్పుడు కాదు కానీ తర్వాత జరిగింది. పౌలు గారి ముందు కూడా ఒకటి జరిగింది, పాత నిబంధనలకు క్రొత్త నిబంధనలోనే. ఇద్దరు వ్యక్తులు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను నేను. ఒకటి ఇస్కరియోతు యూదా గారి జీవితం. ఇస్కరియోతు యూదా గారు ఎవరికి శిష్యుడు? యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడు. యేసుక్రీస్తు వారు 12 మందిని శిష్యులుగా చేసుకునేటప్పుడు 12 మంది ఎలాంటి వారు అంటే మంచివారే. 12 మంది ఇశ్రాయేలు గోత్రికులే, 12 మంది ధర్మశాస్త్రం తెలిసిన వారే, 12 మందికి మెస్సియా వస్తాడనే సంగతి తెలిసిన విషయమే. ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నవారే. ఆ ఎదురు చూస్తున్న వారిలో ఇస్కరియోతు యూదా గారు కూడా ఉన్నవారే. వచ్చారు, ప్రభుతోనే ఉన్నారు. కానీ తరువాత మిగిలిన అపోస్తులులా జీవించగలిగాడా? ఎందుకు? ఏం జరిగింది? శరీర కోరికను అదుపు చేసుకోలేకపోయాడు. ఏంటి తనకున్న కోరిక ఏంటి చెప్పాలి? తనకున్న కోరిక ఏంటి? ధనాపేక్ష. ధనం దేనికి? మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి భోజనం చేయాలి, నీట్గా ఉండాలి, సెంటు కొట్టాలి. ఇవన్నీ కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. అంటే నువ్వు డబ్బు మీద అపేక్ష కలిగి జీవిస్తున్నావు అంటే దేని కొరకు? శరీర కోరికల కొరకే. క్రీస్తుతో నడిచిన, క్రీస్తుని వెంబడించిన, క్రీస్తు ఇచ్చిన ప్రతి అధికారాన్ని పొందిన, మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పాటు చేసుకుని 12 మందికి పరిశుద్ధాత్మను ఊది అధికారం ఇచ్చి దయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగాలు పోగొట్టడానికి, చనిపోయిన వారిని లేపడానికి అధికారం ఇచ్చి పంపించారు కదా. అందులో ఇస్కరియోతు యూదా గారిని మినహాయించి చేశారా? ఆయనకు కూడా ఇచ్చారా? ఆయనకు కూడా ఇచ్చారా? మరి ఇన్ని చేసిన ఆయన అందులో ఎందుకు పడిపోయాడు? పౌలు గారి మనస్సులో మెదులుతున్న విషయాలు ఇవన్నీ. ఈ మాట చెప్పడానికి ముందు ఇవన్నీ ఆయనలో కదలాడుతున్నాయి. దావీదు గారు చిన్ననాటి నుండి భక్తి కలిగిన వాడు కదా. బత్షెబాను చూడగానే ఎందుకు తప్పు చేశాడు దేవుని దృష్టిలో, ఒక్క తప్పు చేసిన దోషి ఎందుకు మిగిలిపోయాడు అని ఆలోచిస్తే పౌలు గారికి అర్థమైన విషయమే కొరింథీ పత్రికలో రాసిన మాట. ఎంత భక్తి కలిగిన వాడైనా, చిన్ననాటి నుండి భక్తి చేసిన వాడైనా కోరికలను అదుపు చేసుకోలేకపోతే ఏం జరుగుద్ది? పడిపోతాం. అందుకేం చేయాలి? కోరికలను అదుపు చేసుకోవడం అంటే శరీరాన్ని నలుగగొట్టుకోవడమే అని అర్థమైంది దానికి. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత పౌలు గారు ఆలోచించిన విషయం, నేను జాగ్రత్తగా ఉండి ఆ క్రీస్తులా నేను కూడా క్రీస్తును పోలి నడిచానని చెప్పాలి అంటే నాలో చేయకూడనివి, జరగకూడనివి ఏంటి అని పరీక్ష చేసుకున్నప్పుడు ఆయన కనిపించిన మరొక వ్యక్తే ఇస్కరియోతు యూదా గారు. ఆయన జీవితం నుంచి కొంచెం స్టడీ చేశారు. ప్రభు ఇతన్ని కూడా ప్రేమించాడు కదా, ఇతనికి కూడా అధికారం ఇచ్చాడు కదా, ఇతనిని అందరిలోనే పంపించాడు కదా, మరి ఈయన ఎందుకు తప్పిపోయాడు? శరీరముని తను నలుగగొట్టుకోలేదు, నీతికి సాధనంగా శరీరాన్ని తను వాడుకోలేదు, దుర్నీతికి సాధనంగా వాడాడు. కాబట్టి జరిగిందేంటి చెప్పాలి? ఊరి పెట్టుకుని చనిపోయి నాశనమును కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఆలోచించారు, నేను నా శరీరాన్ని నలుగగొట్టుకోకపోతే నేనెంత ప్రకటించే స్థితికి వెళ్ళినా నాకు ఇస్కరియోతు యూదా లాంటి గతే పడుతుంది. చిన్న చేదైన వేరు ఒక్కటి మొలిస్తే చాలు. మనం చాలాసార్లు మాట్లాడతాం కదా, బిందెడు అమృతంలో అది కలుషితం అవ్వాలి అంటే బిందెడు విషం పోయాలా? ఎంత కావాలి చెప్పాలి? ఎంత కావాలి? కొంచెం చాలు, కొంచెం చాలు. మీకు మాట చెప్తా. మరి ఇదే రివర్స్ ఆలోచన చేద్దాం మనం. ఎలా? బిందెడు విషయంలో కొంచెం అమృతం వేయండి, అమృతం అవుతుందా? అదేంటి మరి? బిందెడు అమృతంలో కొంచెం విషం వేస్తే విషమైనప్పుడు బిందెడు విషయంలో కొంచెం అమృతం వేస్తే అమృతం అవ్వాలిగా? అవ్వదు. అందుకే దుష్ట సాంగత్యమే మంచి నడవడిని చెరుపును. వాక్యము హృదయంలో లేకపోతే ఎవరు చెప్పిన అంతే మన బ్రతుకులు. కొంచెం విషం వచ్చినా విషమే, కొంచెం అమృతం వెళ్ళినా విషమే. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే మన పరిస్థితులు విషమం దాకెళ్ళవు, చాలా బాగుంటాయి మన జీవితాలు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు పౌలు గారు, ఏం జరిగింది ఇస్కరియోతు యూదాలో?
చిన్న వేరు కొంచెం చేదనిపించింది. మీరందరూ వంటలు చేసేవాళ్ళేగా. కాకరకాయ ఎలా ఉంటుంది? తింటాం కదా, అలాగే మనం తింటాం లేదా చెప్పాలి మీరు? తింటాం. అదే దోసకాయ చేదైతే వండుతారా? మరి కాకరకాయ చేదు తినే మీకు దోసకాయ ఎందుకు చేదనిపిస్తుంది? కాకరకాయ సహజ లక్షణం చేదు, అది నోటికి చేదుగా ఉన్నా బాగానే ఉంటుంది. దోసకాయ లక్షణం అది కాదు, అందుకే అది కొంచెం చేదైనా తీసేస్తాం. ఒకవేళ తీయపోతే కూరంతా చేదు. ఇన్ని ఎందుకు పెట్టారు తెలుసా? మన ముందు మన బ్రతుకు చేదుమయం కాకూడదని. అర్థమైందా? ఇస్కరియోతు యూదా మంచివాడే కదా, లేకపోతే ప్రభు దగ్గరికి ఎలా రాగలడు? ఇస్కరియోతు యూదా మంచివాడే కదా, లేకపోతే అధికారాన్ని ఎలా పొందగలడు? కానీ మరి ఏం జరిగింది? చేదైన వేరేదో ఒక్కటి అతని జీవితంలోనికి ప్రవేశించింది. దానివలన ఏమైంది? వేరులన్నీ చేదు, కాండమంతా చేదు, ఆకులన్నీ చేదు, పువ్వులన్నీ చేదు, కాయలన్నీ చేదు, పళ్ళన్నీ చేదు. ఎక్కడ ప్రారంభమైంది? వేరు ఒక్క వేరు చేదైంది. ఆ చెట్టు జీవితమే చేదుమయమైపోయింది. ఒక చిన్న లోపం, ఒక చిన్న చెడ్డ లక్షణం మన జీవితంలోనికి ప్రవేశిస్తే చాలు, ఇక నువ్వు దానికోసం పెద్ద కష్టపడక్కల. నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మెలకువగా దాని పని చేసుకుంటూ పోతుంది. అంతా చేదుమయం చేసేస్తుంది. ఇది గ్రహించాడు పౌలు గారు. అందుకే ప్రకటించిన తరువాతనైనా భ్రష్టున్నైపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడుతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తేనండి, పౌలు గారి దగ్గర బ్రతికిన వ్యక్తే విషమంగా మారి, చేదుగా మారి తన బ్రతుకును సర్వనాశనం చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కొంచెం సేపు చూసుకొని ముగించుకుందాం మనం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9 నుండి చదువుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9 నుండి చదువుకుంటున్నాం మనము. ఈ పత్రిక పౌలు గారు తన జీవితంలో చివరిగా రాసిన పత్రిక, లాస్ట్ పత్రిక ఇదే. దీని తరువాత ఆయనకి మరణిస్తారు. ఈ పత్రికను రాసేటప్పటికి తిమోతి గారు తన దగ్గర లేరు. ఆయనకి రాస్తూ, నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నించే తిమోతి, నిన్ను చూడాలనుంది, నీ ఒడిలో ఒదిగిపోవాలనుంది, చివరిసారిగా నిన్ను చూసిన ప్రాణం విడిచిపెట్టాలనిపిస్తుంది. చాలా ప్రేమించారు కదా తిమోతి గారిని ఆయన. చివరిసారిగా రాస్తూ తిమోతి గారితో చెప్తున్నారు, నా ఎద్దుకు త్వరగా వచ్చేవా అని చెప్పి 10వ వచనంలో చక్కని మాట చెప్పారు ఆయన. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. తిమోతి, నా దగ్గర దేమాన్ని పెట్టేళ్ళావు కదా నువ్వు, కానీ ఆయన నా దగ్గర లేడు. ఇప్పుడు నా దగ్గర దేమాన్ని పెట్టేళ్ళావు కదా నువ్వు వెళ్ళేటప్పటికి నా దగ్గర దేమా ఉన్నాడు అనుకుంటున్నావు కదా నువ్వు, నాకు సేవ చేయడానికి. వృద్ధాప్యానికి వచ్చేసరి ఈ పత్రిక రాసినట్టుగా పౌలు గారు ఇక చివరి టైం అనమాట. ఏమి చేసుకోలేని పరిస్థితి, బాగా అలసిపోయారు ఆయన తన జీవితంలో. పరిగెత్తారు కదా సువార్త పని కొరకు, పరిగెత్తి ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, తిరస్కారాలను భరించి మానసికంగాను శారీరకంగాను కృంగిపోయి ఉన్నారు ఆయన. కృంగిపోవడం అంటే నలిగిపోయి ఉన్నారు. అలా నలిగిపోయిన స్థితిలో దేమా గారు పౌలు గారి దగ్గర ఉన్నారు. అంతకుముందే ఒక మాట చెప్పాలంటే, పౌలు గారు సువార్త ప్రయాణాలలో మొదటి సువార్త ప్రయాణం చేసినప్పుడే దేమా గారు పౌలు గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన ఆయనతోనే ఉండిపోయారు. ఇప్పుడు తిమోతి గారు వెళ్ళిపోయిన తర్వాత దేమా ఉన్నాళ్లే చూసుకోవడానికి మా గురువు గారిని, నా తండ్రి గారిని అనుకుంటున్నారు తిమోతి గారు. ఆ విషయం రాస్తున్నారు పౌలు గారు తిమోతికి రాస్తూ, తిమోతి నువ్వు త్వరగా వచ్చేవా, ఎందుకంటే నా దగ్గర దేమా ఉన్నాడు అనుకుంటున్నావేమో, దేమా నా దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ ప్రశ్న వెంటనే ఆయనకు వస్తుంది కదా, ఇప్పట్లో ఫోన్లో మాట్లాడుకోవడానికి లేదుగా, అందుకే ముందే రాసేశారు. ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. దేమా గారి ఊరు తెస్సలోనిక.
పౌలు గారు తన సువార్త పరిచర్యలో ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు విని రక్షణ పొంది వచ్చిన వ్యక్తి దేమా. వచ్చిన ఆ వ్యక్తి పౌలు గారితో ఎలా మసులుకున్నాడు అంటే ఒక మాట మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. కొలస్సీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాసే నాటికి దేమా ఎక్కడున్నారు? పౌలు గారితోనే ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? లూకా గారు కూడా ఉన్నారు. నా వైపు చూడండి అందరూ. కొలస్సీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు పౌలు గారి దగ్గర ఉంటే పౌలు గారు ఏమంటున్నాడు? దేమా మీకు వందనాలు చెప్తున్నాడు అన్నారు. అంటే పౌలు గారికి చాలా దగ్గర ఉన్నాడు దేమా. పౌలు గారితో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పౌలు గారికి చాలా దగ్గర అయిపోయాడు. ఆయన వచ్చిన దగ్గర నుండి ఆ పనిలో సహకారిగా బ్రతుకుతున్నప్పుడు అతను చేసే పని, అతను మాట్లాడే తీరు, అతను జీవించే విధానం పౌలు గారికి బాగా నచ్చింది. అవును కదా, మన దగ్గర 100 మంది ఉంటారు కానీ 100 మంది మన దగ్గరికి రాలేరు. అందులో ఎవరో ఒక్కరో ఇద్దరు మనకి బాగా దగ్గర అవుతారు, సన్నిహితంగా ఉంటారు. ఏదైనా మనం కూడా వాళ్ళకు చనువుగా చెప్పగలుగుతాం. ఎప్పుడు చెప్తాం? మనకు వాళ్ళ మీద నమ్మకం కుదిరితే. వాళ్ళ మాట నమ్మకంగా ఉండాలి, వారి పనులు నమ్మకంగా ఉండాలి, మనం చెప్తే చేస్తారనే నమ్మకం మనకు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళకి అన్ని అధికారాలు ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? మనకి దగ్గరగా ఉంటారు. అవునే కాదా? మనకి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాసేటప్పటికి పౌలు గారు ఏమంటున్నారంటే ఆయన రాసుకొని ఆయన వందనాలు చెప్పేసి ముగించవచ్చు. కానీ ఇదిగో నా దగ్గరున్న దేమా కూడా మీకు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేమా వందనాలు చెప్తున్నాడంటే కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు గారితో పాటు ఎవరు బాగా తెలుసు? దేమా గారు కూడా తెలుసు అనమాట. అంటే పౌలు గారి దగ్గర మంచి స్థానమే ఉంది. పౌలు గారు ఉత్తరాలు రాసిన సంఘాలు, వ్యక్తులకు కూడా దేమా అంటే బాగా తెలుసు. అంత బాగా తెలియడానికి కారణం ఏంటి అంటే ప్రతి పనిలో ముందుండేవారేమో, ప్రతి పనిలో చురుకుగా ఉండేవారేమో కదా. మనం కూడా కొంతమందిని చూస్తాం, ముందొచ్చిన వాళ్ళకంటే వెనకొచ్చి కూడా తొందరగా మనల్ని ఆకర్షిస్తారు. వాళ్ళు పాటలు పాడు, ప్రార్థన చేస్తూ, చెప్పిన పని వెంటనే చేయడం వల్ల మనం కూడా ఏం చేస్తాం? ముందొచ్చిన మనం 10 సార్లు చెప్పిన కథలనోడు కంటే కదిలేవాడికే ముందు మనం అవకాశం ఇస్తాం. అందువల్ల ఆ వ్యక్తి ఏమవుతాడు? ఫేమస్ అయిపోతాడు అందరికీ. అవునా కదా? మనం అనుకుంటాం నిన్నగాక మొన్న వచ్చి అందరికీ తెలిసిపోయాడు ఇతను అనుకుంటాం. ఎందుకు తెలిసాడు? అన్నిటిలో తాను ముందుండబట్టి. ఇప్పుడు మీరు దేమా గారిని ఆలోచించండి. దేమా గారిని పౌలు గారు అలాగే పరిచయం చేస్తున్నారు. పౌలు గారు పరిచయం చేసిన అందరికీ దేమా గారు అలాగే పరిచయం అవుతున్నాడు. కారణం ఏంటి? అన్ని విషయాలలో ముందుండేవాడు అనమాట. అంతేనా? అన్ని విషయాల్లో ముందుండేవాడు. ఇంకో మాట చూద్దాం. ఫిలేమోను గారికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలేమోను గారికి ఉత్తరం రాశారు కదా, ఓనేసిము గారిని గురించి. ఆ ఉత్తరం రాసే నాటికి పౌలు గారు ఖైదులోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. అప్పుడు చెప్తున్న మాట 23వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. పౌలు గారు చెరసాలలో ఉంటే ఆ చెరసాలలో తనతో ఉన్నవారు, జతపని వారు ఎవరెవరున్నారు? ఎపఫ్రా ఉన్నారు, మార్కు ఉన్నారు, అరిస్తార్కు ఉన్నారు, దేమా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు చెప్పాలి? పౌలు గారు ఎక్కడున్నారు? చెరసాలలో. ఇప్పుడు దేమా ఎక్కడున్నారు? పౌలు గారితో. అంటే ఆయన కూడా ఎక్కడున్నారు? చెరసాలలో. మీరు మాట చూడండి, కొలస్సీ సంఘానికి లేఖ రాసేటప్పటికి పౌలు గారితోనే ఉన్న ఆయన ఫిలేమోను గారికి పత్రిక రాసే నాటికి చెరసాలలో ఉండేంత స్థాయికి ఎదిగిపోయాడు సువార్త పనిలో. పెట్టినారన్న మాట. అంటే ఇతని జీవితం ఎలా ఉంది? ఇప్పటికీ ఆధ్యాత్మికంగా బాగుంది. అవునా? ఏదైనా పంపించాలన్నా, ఏదైనా రప్పించాలి అన్నా ఎవరున్నారు అక్కడ అన్నారు అనుకోండి, 2-3 ఉన్నారు, అందులో దేమా ఉన్నాడు అనుకోండి. దేమా ఉన్నాడా? అయితే పర్లేదు, అతనికి ఇచ్చి పంపించేయండి అనే అంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అందరూ ఆయన అలాగే నమ్మారు. ఇంకా చెప్పన పౌలు గారు కూడా అలాగే నమ్మారు. దగ్గరే ఉండి చేస్తున్నప్పుడు మరి ఆయన కూడా నమ్ముతారుగా. నమ్మకపోతే అందరికి పరిచయం చేస్తారా? అంత దగ్గర ఉంచుకుంటారా? నమ్మకం లేని వ్యక్తుల్ని ఉంచుకుంటామా? ఉంచుకోం కదా. ఇప్పుడు చెప్పండి, దేమా గారు సువార్తను విని పౌలు గారి దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు గారి వెంట ఉన్నాడు ప్రతి పనిలో, కడకు ఖైదును అనుభవించే విషయంలో కూడా. కానీ
అక్కడ వరకు వెళ్ళిన వ్యక్తి కూడా ఏం జరిగింది అంటే, ఆ తర్వాత తిమోతి పత్రికను రాసే నాటికి ఇహలోకమును స్నేహించి తన ఇంటికి వెళ్ళిపోయాడట. అక్కడ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేశారు ఆయన. ఒకటి మార్కు, రెండు దేమా. మార్కును వెంట పెట్టుకొని రా. దేమా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక్క మాటలో చెప్పేశారండి ఆయన, ఇహలోకమును స్నేహించి. ఇహలోకము, పరలోకము, రెండు లోకాలు ఉంటాయి కదా మనకి. ఒకటి మనం ఉండేది, రెండోది మనం వెళ్ళవలసింది. అదైనా ఇదైనా, పాతాళమైన పరలోకమైన వాటిని పరాయి దేశం, పరము అంటాము. ఇప్పుడు ఇంతకీ దేమా దేనిని ఆశించి వెళ్ళిపోయాడు? పరమును కాదు, ఇహలోకమును. పరమును ఆశించి, పౌలు గారి దగ్గర నాకు సరైన మెటీరియల్ దొరకట్లేదు పరలోకం చేరడానికి, అందుకు వెళ్ళిపోతాను అనే బ్యాచ్లో ఉన్న వ్యక్తి కాదు. పరలోకం ఉందో లేదో తర్వాత సంగతి, ముందు ఇక్కడున్న వాటిని అనుభవించకుండా పోతే ఎలా నేను అనుకుని ఇహలోకమును స్నేహించి తన ఇంటికి వెళ్ళిపోయాడట. ఎప్పుడు ప్రారంభంలోనా? చెప్పాలి మీరు, ఎప్పుడు ప్రారంభంలోనా? ఏమంటే దేమా గారి గురించి, ఇలాంటి చెడిపోయిన వారిని గురించి, లేకపోతే ఇలా పడిపోయిన వారిని గురించి మనకు అవసరం అంటే అవసరమే. ఎందుకంటే మనం ఎంత భక్తిపరులు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా పడిపోము అనే గ్యారంటీ అయితే లేదు అనే విషయాన్ని నేర్పడానికే దేమా గారి జీవితాన్ని మన ముందు పెట్టారు ఆయన. చిన్ననాటి నుండే భక్తి చేసిన దావీదు గారి పరిస్థితి అదే. నాతాను గారి చేత హెచ్చరించబడి తగ్గించుకొని లోబడటం వల్ల క్షమాపణ పొందారు, కానీ లేకపోతే ఆయన పరిస్థితి అంతే. ఇస్కరియోతు ప్రభువునే వెంబడించి ప్రభుతోనే ఉన్ని అన్ని అధికారాలు కలిగిన మార్చుకోకపోవడం వలన తప్పించుకోలేకపోయాడు నరకము నుంచి ఇస్కరియోతు యూదా గారు అని మనం ఆలోచిస్తే, దేమా గారి జీవితాన్ని మనం చూస్తే రక్షించబడి పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారంతటితోనే స్వార్థ పరిచర్యలో వెంబడించిన వాడై పత్రికలు రాస్తే పక్క నుండి అందిస్తున్నాడు ప్రతి విషయం. అయ్యగారు నేను కూడా వందనాలు చెప్పానని చెప్పరు. ఈ మాట అనాలి అంటే పౌలు గారితో అనుబంధం లేకపోతే చెప్పగలవా? దూరంగా ఉంటాం చేతులు కట్టుకుని. ఎరా ఏంట్రా చూస్తున్నావు అంటే, ఏం లేదు అయ్యగారు ఉత్తరం రాస్తున్నారుగా, నేను కూడా అడిగానని చెప్పండి అంటాం భయం ఉంటే. అదే దగ్గరకు వచ్చి నా తరపున వందనాలు చెప్పండి అనాలి అంటే వాళ్ళ మధ్య చాలా బాండింగ్ ఉండాలి. అలా వందనాలు చెప్పిన వ్యక్తి, ఆయనతో పాటు ఖైదును అనుభవించిన వ్యక్తి చివరి స్థితికి వచ్చిన తర్వాత అనిపించిందట, లోకంలో నేను చాలా మిస్ అయిపోతున్నా. కొంతకాలమైన దేంతో స్నేహం చేయాలి? లోకంతో అనుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, ఇహలోకమును స్నేహించి. ఈ లోకంలో ఏమున్నాయి స్నేహం చేయడానికి? మీకు తెలుసు కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో లోకములో ఉన్నదంతయు ఏ ఆశ? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటినీ కలిపితే లోకాశలు అనొచ్చు. లోకములో ఉన్న ఆశలే లోకాశలు. అదే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మరియు ధనాపేక్ష. ఏంటిదండి? ధనాపేక్ష. ఇంకోటి చెప్తా, జీవపు డంబము చాలా భయంకరం. శరీరాశను జయించొచ్చేమో, నేత్రాశను జయించొచ్చేమో, కానీ జీవపు డంబం దగ్గర చాలా ఫిల్టర్ అయిపోతారు. ఎందుకని? అది కనబడకుండా పెరిగేది. అది కనబడకుండా పెరిగేది. ఏంటి పెద్ద ఇప్పుడు పెద్ద ఇది చేస్తున్నారు, నేను ఎంతకాలం నుంచి ఇక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాను, అది నాకు ఇవ్వకుండా పోస్టు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అయితే ఎవరికిస్తే ఏమి? మంచి మనసు ఉంటే ఏమంటారు? ఎవరికిస్తే ఏంటండి, మనం అందరం పరిచారకులమేగా అనేది వేరు. నిన్నగాక మొన్న వచ్చినోడికి అధికారం ఇచ్చి నన్ను వాడి చేతి కింద అన్నారు అంటే అర్థం ఏంటి? అధికారము, ప్రధానత్వము కోరుకోవడం. ఇదే జీవపు డంభం. దీనికి పడిపోయిన వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. అర్థమైందన్నమాట. ఇప్పుడు చెప్పండి, దేమా ఇహలోకమును స్నేహించను అంటే నా అభిప్రాయం చెప్తాను. ఇక్కడ నాకు తెలిసి శరీర సంబంధమైన చిన్న చిన్న వాటి కొరకు పెద్దగా ఆశపడి ఉంటాడు, కానీ పౌలు గారి దగ్గరే ప్రధానత్వాన్ని కోరుకుని ఉంటాడు. నేను నీతో కూడా శ్రమలు అనుభవిస్తున్నా, సిలువను అనుభవిస్తున్నా, చెరను అనుభవిస్తున్నాను, నాకు గొప్ప అధికారం
కావాలి అనే మనసు ఉందేమో. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, మిగిలిన లేవని అనుకోవడానికే లేదు. లేకపోతే శరీరం, ఎందుకంటే చాలా స్థితికి ఎదిగిన తర్వాత ఆ స్థితికి వచ్చాడంటే అయితే జీవపుడంబం అన్న అయి ఉండాలి, లేదా అధికార కాంక్షన్న అయి ఉండాలి. వీటిల్లో నుండి బయటకు రావడం కొంచెం కష్టం, మిగిలిన వాటి నుంచి రావడం కొంచెం ఈజీనే. ఎందుకు నన్ను వల్ల చూస్తున్నావు, చెడు చూపు, ఇంట్లో నీ భార్య లేదా అనగానే చిచ్చి ఎందుకు ఎలా చూస్తున్నాను, నా భార్య ఉందిగా అని వచ్చేస్తాడు. అంటే దాని నుంచి త్వరగానే బయటపడవచ్చు. కానీ అధికార కాంక్ష అలాంటిది కాదు. ఏది ఏమైనా జరిగింది ఏంటి అంటే, ఇహలోకమును స్నేహించి దేమ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు మనం ఆలోచించేద్దామండి. ఆ స్థితికి ఎదిగినటువంటి దేమా గారు వెళ్ళిపోతుంటే పౌలు గారు చూస్తూనే ఊరుకుని ఉంటారా? ఏ ప్రయత్నం చేయలేదంటారా? చెప్పాలి, మీరు చేయలేదంటారా? ఎంత బ్రతిమలాడుంటారు, నాయనా దేమా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇప్పటివరకు ఎలా పెరిగావో తెలుసా, నేను ఎక్కడికైనా నిన్ను ఎంత ధైర్యంగా పంపించానో తెలుసా, నా నోట ఎప్పుడు చూసినా నీ పేరు ఎందుకు వచ్చేదో తెలుసా, ఇంత నమ్మకత్వాన్ని సంపాదించిన నువ్వు ఇంత త్వరగా పడిపోవట్టు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాయన. వెళ్ళొద్దు నాయన, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని స్నేహిస్తే అతడు దేవునికి శత్రువే. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకునే మాట. ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు దేమా? నువ్వు ఏదో క్రొత్తగా వచ్చి శ్రమను చూసి వెనక్కి వెళ్ళిపోవడం కాదుగా. శ్రమలుంటాయని తెలిసి శ్రమను అనుభవించిన వాడు కూడా. నాతో చెరలో ఉన్నావంటే పౌలు గారు లాంటి శ్రమను అతను కూడా అనుభవించలేదా? ఇంత అనుభవించిన తర్వాత వెళ్ళిపోతుంటే, ఆ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటే పౌలు గారు మౌనంగానే ఉండుంటారా? కానీ పెద్దవాడైనా అనుభవజ్ఞుడైనా బ్రతిమలాడుతున్న సింపుల్గా అనిపించుంటుంది దేమా గారికి. ఎందుకంటే లోక స్నేహం అంత తీగా ఉంటుంది. నాకు తెలుసులేండి ఇవన్నీ ఏముంది కానీ మళ్ళీ వస్తానులే చివరిలో అనే ఉంటాడు. కొంచెం టైం ఇవ్వండి, ఒకసారి లోకాన్ని కూడా చూసి వస్తా. అక్కడ రాయబడినమాట, ఇహలోకమును స్నేహించి, లోకములో ఉన్నవి కావాలి అని ఆశించి, లోకంతో స్నేహం చేయాలనే మనస్సు కలిగి వెళ్ళిపోయిన వ్యక్తిగా కనబడుతున్నారు దేమా గారు మనకి కదా. ఎప్పుడూ ప్రకటించిన తరువాత. మీకు మాట చెప్పనా, ప్రకటించడం అంటే కేవలం మాటల్లోనే కాదండి, ప్రవర్తన ద్వారా కూడా ప్రకటించిన వ్యక్తి ఆయన కదా. శ్రమను అనుభవించినప్పుడు శ్రమను అనుభవించలేని వాళ్ళంతా ఏమనుకుని ఉంటారు? దేమా గారు మీరెంత ధన్యులండి, పౌలు గారితో కలిసి మీరు చెరసాలలో శిక్షణ అనుభవిస్తున్నారు దేవుని పనిలో, ఆ భాగ్యం మాకు మనం అనుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో. మీరు ఎంత అదృష్టవంతులు, భలే వంట చేసేస్తున్నారు, మాకు లేదు, మాకు వంట చేయడం రాక అంటున్నాం మనం. అంటే మనకు తెలిసిన విషయాల్లో, సువార్త ప్రకటించే విషయాల్లో, శ్రమలు అనుభవించే విషయాలలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. దేమా గారు పౌలు గారితో పరిచర్యలో ఉన్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు, ఖైదును అనుభవిస్తున్నప్పుడు చాలామంది ఈ మాట ఆయనకి చెప్పే ఉంటారు. ఏమని? మీరెంత అదృష్టవంతులండి, పౌలు గారితో కలిసి దేవుని పనిలో మీరు శ్రమను అనుభవిస్తున్నారని చాలా మెచ్చుకునే ఉంటారు. కానీ ఆ మెప్పు నిలిచిందా? ఆ మెప్పు నిలిచిందా? చెప్పాలి మీరంతా. నిలవలా. ఎందుకు నిలవలా? అలా చేశాడంటే మాటలోనే కాదు, చూపులోనే కాదు, ప్రవర్తన ద్వారా కూడా సువార్తనైన ప్రకటించాడు. ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించిన తరువాత కూడా పడిపోతారు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే దేమా గారు. మనలో ఎంతమంది ఉన్నాము చెప్పాలి? ఇక్కడికి వచ్చినంత మాత్రాన బాగున్నట్టేం కాదు, ఇక్కడికి రానంత మాత్రాన బాగోలేనట్టు కూడా ఏం కాదు. ఇళ్ల దగ్గరుండి నమ్మకంగా భక్తిగా చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి వేషాలు వేసేవాళ్ళు, ఇక్కడంటే దేవుని సన్నిధికి వెళ్ళి వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చూస్తారు? హృదయాన్ని చూస్తారు. ఎందుకు దేమా లోకాన్ని స్నేహించాడు? ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అంటే చేదైన వేరేదో ఒకటి మొలుచుంటుంది, అది చూసుకోలేదు, తీసుకోలేదు. కడకేమైంది? జీవితమే చేదుమయం, విషమంగా మారిపోయింది. ఈ రాత్రి, ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నువ్వెంత ప్రార్థనాపరుడువైనా, నువ్వు ఎన్ని గంటలు వాక్యాన్ని ధ్యానించేవాడివైనా, లేక ఒకప్పుడు ధ్యానించి 4 రోజులే అని ప్రక్కన పెడితే, నువ్వు ధ్యానించిన ఇంతకాలం చేసిన దానిని డామినేట్ చేసేస్తుంది ఈ 4 రోజుల
వెనుకబాటుతనం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ప్రకటించిన తర్వాత అయినా భ్రష్టుడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా అవ్వకూడదంటే ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. ఏం చేయాలి? నువ్వు శరీరమును మనస్సును కూడా నలగొట్టుకునే ముందు నిబంధన చేసుకో. వాటితో నిబంధన చేసి దేహాన్ని ఎవరైతే నలిపేసుకుంటారో, నలగొట్టబడతారో వాళ్ళు పాపము జోలికి పోరు. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, మోసం, హత్య ఇవి మాత్రమే కాదు. బైబిల్ చదవకపోవడం, ప్రార్థన చేయకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం, సహవాసం లేకపోవడం, ఇవన్నీ పాపములో భాగాలే. చేయవలసినవి చేయకపోవడం పాపం, చేయకూడనివి చేయడం పాపం. వీటిలో ఎందులో ఉన్నా ఏ స్థాయికి వెళ్ళినా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని కొంతకాలం మాత్రమే వెతికేవాడు కాదు, మనం పడిపోయే వరకు వెతికేవాడే. కాబట్టి ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది అనడానికి పౌలు గారు ఆ మాట చెప్పడానికి తన ముందు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు తీసుకుని ఉంటారు. ఒకటి దావీదు గారు, రెండు ఇస్కరియోతు యూదా గారు. కానీ ఆయన చెప్పిన మాట అక్షర సత్యం అని మనం నమ్మడానికి దేమా గారి జీవితం జరిగింది. అది ఈరోజు దేవుడు మన ముందు పెట్టారు. అందుకే ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా మామూలుగా చూస్తే పడిపోయినా నీకు తెలియదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. ఎవరైనా చెప్పినా నీకు అర్థం కాదు. మీరు అపార్థం చేసుకుంటా, నేను చాలా బాగున్నాను, నేను దేవునికి దూరంగా ఏమీ లేరు, మీకు తెలియదు. అంటే మీ దగ్గరికి రాకపోతే నేను దేవునికి దూరమైనట్టేనా? అవునండి, సహవాసం చాలా ముఖ్యం కదా. సహవాసం లేనప్పుడు పడిపోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఇది వాస్తవం. కాబట్టి నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా చూసుకోండి, కాదు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూస్తే కానీ అర్థం కాదు. అర్థమైందా? మామూలుగా చూస్తే అది అర్థమయ్యేది కాదు, జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి పౌలు గారు చెప్పిన మాట, ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను అంటే, మనమేమంటున్నామంటే కొంతకాలమైన తర్వాత అనేకులకు ప్రకటించిన తర్వాత నాకు అర్థమైందండి, లోకంలో ఏం అనుభవించకుండా వచ్చేసాను, ఒకసారి వెళ్ళి అనుభవించి వస్తాను అంటున్నాం మనం కదా. మనం అలా లేము. చిన్నప్పుడే తెలియక దేవుని నమ్మేసుకున్నానండి, అనవసరంగా బాప్తీసం తీసేసుకుని పొరపాటు చేసేసాను. లోకం ఎంత అందంగా ఉంటుందా, కోరికలు ఎంత బాగుంటాయా, తుచ్ నేను తీసుకున్న బాప్తీసం క్యాన్సిల్. ఒక్కసారి అలా వెళ్ళి 1 సంవత్సరం ఇవ్వండి, లేదా 2 సంవత్సరాలు ఇవ్వండి, లేదా ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి, అలా చూసి ఆనందాన్ని అనుభవించి వస్తానంటున్నాం. కానీ పౌలు గారు చెప్తున్నారు, ఒకసారి వెనుక తిరిగి వెళ్ళిపోతే, అన్నీ తెలిసిన తర్వాత వెనుకకు వెళితే ఆ వ్యక్తిని మార్చడం అసాధ్యం కదా. హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం కదా, అతనిని మారు మనసు పొందడం, తిరిగి మార్చాలి అనుకోవడం అసాధ్యం. ఎందుకంటే అన్నీ తెలిసి చేస్తున్నాం కాబట్టి. అందుకే దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగినా పడిపోవు అనడానికి ఏం లేదు, భ్రష్టుడు కాదు అనడానికి ఏం లేదు. శరీరాన్ని నలుగగొట్టుకోకపోతే, జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోకపోతే, పరిశీలించుకుందాం, జాగ్రత్త పడదాం, పడిపోకుండా చూసుకుందాం. ముఖ్యంగా అవన్నీ జరగాలి అంటే వాక్యముతోనూ, వాక్యం తెలిసిన వారితోనూ సహవాసం కలిగి ఉందాం. అలా కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.